తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు అధిక శాతం కృషి చేస్తారు. మీ క్రియేటివిటీ మొత్తం ఉపయోగించి వృత్తిపరమైన ఎదుగుదల కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అందరి యొక్క ప్రశంసలు పొందుతారు. ప్రతి వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి మీ వ్యక్తిగత ఆలోచనలను కావచ్చు, మీ వ్యక్తిగత ధైర్యానికి కావచ్చు సంబంధించిన విషయాలు, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుస్తారు. వారి యొక్క సహకారాన్ని కోరుకుంటారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. సంతాన వర్గం విషయంలో ముఖ్యంగా విద్యారంగంలో వారి అభివృద్ధి కొంతవరకు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా మీరు కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? అధిక శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో, సామాజిక సేవ విషయంలోనూ, ఉన్నత విద్య కొరకు చేసే విషయాల్లో కావచ్చు, తండ్రి యొక్క ఆరోగ్య శ్రద్ధ మొదలైన విషయాల్లో వాటికి సంబంధించిన శ్రమ, ఒత్తిడి కొంతవరకు అధికంగా ఉంటుంది. దూర ప్రయాణాల కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి, అలాగే భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేద్దామనుకుంటున్న ప్రయాణాలు, ఒక చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకొని కుటుంబంలో ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆలోచనలు, వారి విద్య, వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే మీ ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వారికి ఆకస్మికంగా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, దాంతోపాటుగా మీరు ఏదైనా విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కావచ్చు మొదలైనవి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా సంఘంలో గుర్తింపు, గౌరవం విషయాలకు సంబంధించిన విషయాల మీద కూడా అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కళాత్మకంగా ఆలోచించడం, నూతన నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, ఆర్థిక అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు స్త్రీలతో వివాదాలకు దూరంగా ఉండాలి.